తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి జనంలోకెళ్ళి అనేక సమస్యల మీద మాట్లాడడం వల్లే వచ్చిందని కూడా మనకందరికీ తెలుసు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ అయితే వెళ్ళబోతా ఉన్నారు. అంటే ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా జిల్లాల వారీగా పర్యటించి వాటికి సంబంధించిన మీటింగ్లు ఏర్పాటు చేసి స్థానిక ఎలక్షన్ సమయంలో ఇవన్నీ కూడా చెప్తామన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా కొంత కొత్త రాగం వెతుకున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సమయంలో ఏదైతే గల్లీ గల్లీ సీఎం రేవంత్ రెడ్డి తిరిగిండు ఒక్క ఎమ్మెల్యే కోసం అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా అనేక విధాలుగా విమర్శించారు. మరోసారి ఇప్పుడు జిల్లాల పర్యటన ఇచ్చబోతా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా మరోసారి వివాదాలకి తావు తీస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు అయితే బీఆర్ఎస్ నేతలు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ 2 సంవత్సరాల సక్సెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సాధించిందో ఆ సాధించిన సక్సెస్ ని ప్రజలతో షేర్ చేసుకోవాలి అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వాటిగా పర్యటించబోతా ఉన్నారు. ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ 2 సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారు, ఆ జిల్లాకి ఎంతవరకు కృషి చేశారు అభివృద్ధి కోసము అనే కోణంలో ప్రతి ఒక్క జిల్లాకైతే పర్యటించబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే విమర్శలకి తావుదిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఏం ఘనత సాధించాడు, ఏం చెప్తారో చూస్తాము అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సమయంలో కూడా అనేక విధాలుగా విమర్శలు చేసిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మరోసారి కూడా వివాదాలకి తావు తీస్తూ మరి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పైన వివాదాస్పదమైన పోస్టులు అయితే పెడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ పైన విరుచుకుపడతా ఉన్నారు. 2 సంవత్సరాలు అద్భుతమైన పాలన అందించాము, ఇటు సన్నబియ్యం కావచ్చు, ఇటు ఫ్రీ బస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న ఓట్లకి బోనస్ కావచ్చు, ఇలా అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అయితే అందిస్తా ఉన్నాము, గత పాలన కంటే మెరుగైన పాలన అందిస్తా ఉన్నాము అనే కోణంలో ఇటు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాకుంటే సోషల్ మీడియాలో ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ రీట్వీట్ చేస్తూనే ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటన విషయంలో కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇటు విమర్శ ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తూనే ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ప్రతి జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అనేది కూడా మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందనే అంశాలపైన ప్రతి ఒక్క సామాన్యుని కూడా తెలిపే ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చేయబోతా ఉందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ దాదాపుగా డేట్లు అయితే ఖరారు అయిపోయిన సిచ్యువేషన్ లో మనం అయితే చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఏదైతే మొదటి దశ సంబంధించిన పోలింగ్ ఏదైతే ఉంటే వాటికి నామినేషన్స్ ఈ రోజు ఆఖరి రోజు అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన ఎలక్షన్స్ లో కూడా పార్టీల వ్యూహాలు రచిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ సక్సెస్ టూర్ ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి దాంట్లో భాగంలోనే అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఈ 2 సంవత్సరాలు ముగించుకున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అనేది కూడా ఒక కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఉంటుంది అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు.